ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. జరిగిందంతా తలుచుకుంటుంటే చాలా చిత్రంగా ఉంది కదా. చిత్రంగా ఉండడమే కాదే, నా మీద నాకే చాలా అసహ్యం కోపం కలుగుతున్నాయి. అందుకేనా ఆత్మహత్యకు తలపడ్డా? ఓ, నీకు పెళ్ళి మీ ఆయన కూడా మరో ఆరుదాంతో తిరిగితే ఆ బాధ ఏంటో అప్పుడు నీకు తెలిసేది. అసలు ఈ ప్రేమ కథ మెయిన్ రోడ్ వదిలేసి ముళ్ళత్రవ పట్టడానికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఏమిటది? నీ పెళ్లి జరిగిన టైంలో నేను పాటియాలా ట్రైనింగ్లో ఉండటం వల్ల మీ ఆయన ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నెంబర్ 2, మీ ఆయన తనకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను. ఆయన అబద్ధం చెప్తే మాత్రం నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదుగా. ప్రేమ గుడ్డిదైతే మాత్రం నువ్వు గుడ్డిదాని కాదుగా. కాదు కాబట్టి ఇక మొదట నేను ఒక గమ్మత్తు చేయబోతున్నాను. ఇంతవరకు చేసిన గమ్మత్తులు చాలు. ఆవేశపడకే. ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేను అదృష్టవంతురాలినా? 100% నువ్వు అదృష్టవంతురాలివేనే. ఎలాగంటే మీ ఆయన నా వెంట పడ్డాడు. అదే మీ ఆయన మరో అమ్మాయి వెంట పడుంటే నీ భవిష్యత్ ఏమిటి? ఇంకా ఏడుస్తున్నావా? మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు, నీకున్న ధైర్యం అవన్నీ ఇప్పుడేమైపోయాయి? అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం కనిపించడం లేదు. కనపడదు కూడాను. ఒకే మంచాన్ని ఒకే కంచాన్ని పంచుకున్నట్టు ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని నేను పెళ్లి చేసుకున్నాకే నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు. మరి దేని గురించి? ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాదే. అయితే ఏం చేస్తావు? నీ కోఆపరేషన్తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను. ఆపరేషనా? సుమారు అలాంటిదే. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ ఆయనలో 90 వంతులు మంచితనం, 10 వంతులు చపలత్వం ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు. మన ఆడవాళ్ళమయ్యండి జీవితంలో నాటకాలు ఆడడం ఏమిటి? అదిగో ఆ మాట అంటేనే నా కొళ్ళు మండుతుంది. పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబుల్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీ ఆయనకు తెలియచేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా అయినా రేపు మీ ఆయన మరో అమ్మాయి వెనకాల పడకుండా కట్టుదిట్టం చేయాలి. దానికి మనం నాటకం ఆడడం తప్ప? ఆడచ్చు, కానీ నాకెంతో భయంగా ఉంది. నీకు భయంగా ఉంటే మీ ఆయన్ని నాకు వదిలే. మా అన్నయ్య నాకు సంబంధం తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది నిశ్చయమైతే మన సంగతి అంతే. ఆ సంగతి నాకు వదిలే. రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తాను, నువ్వే చూస్తావుగా. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చిందండి. అయితే నువ్వు వెళ్ళి టిఫిన్స్ పెట్టరావే. ఎలా నిలబడి చూస్తావేంటి? ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు? తీసుకోండి సార్, గాజువాక స్పెషల్ జిలేబీ చాలా బాగుంటుంది. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా? ఈ సంబంధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలే, ఈ సమాధానం చూసిన చాలు కానీ పదండి. అది కాదండి, నేను చెప్పేది చెప్పొచ్చావు. ఊగుడు సంబంధం మీరును. ఏమిటండి మీరు? బుద్ధి లేదు. ఏం చేయమంటావే? ఎవడో టేప్ రికార్డు పెట్టాడు. ముందు దాని సంగతి చూడు. ఆపేవే, ఆపేవే. కీర్తి, 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 కీర్తి. అక్కడున్నావా? ఏమాయ్ భార్యమణి, నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి? మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది, చీకటి పడగానే రాత్రి అయ్యేది. అలాగా? నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రిపూట వెలుతురు, పగటిపూట చీకటి వస్తుంది అనుకున్నానే. అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను. అందిందా? అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను.
అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి. థ్యాంక్స్. అన్నట్టు అర్జెంట్ పని ఉంది, ఒక అరగంట వచ్చేస్తాను. ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి? చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను కదా. ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి ఏమండాయ్, ఓసారి ఇలా రండి. ఏమిటో మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి గారు అయ్యో, వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. అలాగే, తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయ నవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుక నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ, అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కళ్ళంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తాం ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీకాయ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బొందా. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు, బయలుదేరు.
ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. అమ్మో ఏమిటండి ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా వచ్చేసినంటారేమిటి? అయ్యో! ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దాక్కుతున్నా పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే ఉండు. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా కర్మ నీకు కాదు నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. ఒక్క నిమిషం. అరుస్తారేమిటి? అమ్మా వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గాలి అంటున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి. బట్టలు తోడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టబగల బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేమిటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉండడం కిట్టి. ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు వండు. అయ్యో, బట్టలు మీరు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయాయి కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను పద. అయ్యో అది కాదండి. ఎందుకంటే మీరు ఇవాళ ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉంది. ఏమండి, ఎందుకండి తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని. ఇదిగో నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా, ఆడపిల్లలు ఉండాలి ఎంత మాత్రం ఒప్పుకోను. అన్నాడు అంటున్నారు, నేను విన్నదేదో ఆడగొంతులా ఉందే. అబ్బా మా హౌస్ ఓనర్ది ఆడగొంతు అసహ్యంగా. నువ్వు పని చెయ్యి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిళ్ళి కొట్టు దగ్గర వెయిట్ చేయి. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద నువ్వు పద. త్వరగా వచ్చేయండి. కీర్తి, కీర్తి. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్ తో. మరి నేనేదో ఆడగొంతు విన్నానే. అబ్బా హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటి ఆవిడ? ఇంటికి సున్నాలు వేయించడానికి. అబ్బా ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు ఉతుకుతానని చెప్పారుగా. ఓహో ఆ కార్యక్రమం ఉంటుంది కదా. మంచిది తాగలనా? బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటాడు? నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు ఉతుకుతాను అనుకున్నావు. నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా? అయితే నమస్తే. ఏమిటి అప్పు కోసం వచ్చినావు? అదే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటాను. ఇల్లు ఖాళీనే. బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు. అయితే పైన ఖాళీ ఉంది. పోషన్ కోసం వచ్చు. అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావు? నిన్ను పైకి పంపిస్తాను. బచ్చా నాతో అబద్ధం చెప్తావా? మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3000 కిరాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి సరిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం చెప్తావా? అయ్యా 6 నెలలైనా పర్వాలేదండి. 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చబడి. అంటే ఖాన్ గారు అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా అచ్చనా? అయ్యా ఖాన్ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో. వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి. ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం.
అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు ఉల్లుక పట్ట సువర్క బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సాబ్? అదే నేనేమన్నానండి, మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా పద. నువ్వు మందరు చావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు జోడేమిటండి, కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆహా. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు, చెప్పమేమే? అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్ బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతం పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. ఏమిటండి కాసేపు కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోవాలని నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఈ ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి జ్యూసెస్? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు, మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యాన్ని చేసుకోం. వెళ్ళండి.